నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. సార్ మామూలుగా మురళీమోహన్ గారి కెరీర్ విషయం మీరు ఎప్పుడైనా సరే మీ ప్రయాణం గురించి, మీ ప్రస్థానం గురించి మాట్లాడేటప్పుడు అదేదో సరదాగా అలా జరిగిపోయింది, సరదాగా సినిమాల్లోకొచ్చేసాను, సరదాగా బిజినెస్‌లోకొచ్చేసాను ఇలా చెప్తూ ఉంటారు. బట్ రియాలిటీ ఏందంటే మీరు చుట్టూ ఉండే పరిసరాలని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. నాకు 'అతడు' సినిమా ఎలా ఆన్ బోర్డ్ అయిందని ఒక ఐడియా నేను అనుకుంటున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది సార్. త్రివిక్రమ్ అనే వ్యక్తి స్రవంతి రవికిషోర్ వాళ్ళ బ్యానర్‌లో సినిమాలు చేస్తూ వాళ్ళ అసోసియేషన్ కూడా చాలా పెద్దది. వాళ్ళు అంత బాగా ఉన్నప్పుడు ఎక్కడో ఉన్న త్రివిక్రమ్‌ని తీసుకొచ్చి మొదటి సినిమా ఇద్దాం అనే ఆలోచన చేశారంటే మీరు ఎంత అబ్జర్వ్ చేశారు త్రివిక్రమ్ గారిని అప్పుడు? అంటే అప్పుడు చాలా సినిమాలకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండి వర్క్ చేసేవాడు ఆయన. సార్. సబ్జెక్ట్ సెలక్షన్ గానీ, సబ్జెక్ట్ వర్క్ చేయటం గానీ, లేకపోతే అతని సొంత సబ్జెక్ట్ అవ్వటం గానీ, ముఖ్యంగా స్క్రీన్ ప్లే, డైలాగ్స్. కంప్లీట్‌గా అతనే చేశాడు. ఆ సినిమాలన్నీ సక్సెస్ అని చూసిన తర్వాత రోజు నేను మా బ్రదర్ కిషోర్ గారు ఇద్దరం కలిసి కూర్చొని మనం నెక్స్ట్ పిక్చర్ త్రివిక్రమ్‌కి ఇస్తే ఎట్లా బాగుంటుంది, అతన్ని మనం డైరెక్ట్ కూడా చేయొచ్చు కదా, స్క్రీన్ ప్లే బాగుంటుంది, మాటలు బాగుంటున్నాయి, అన్ని రకాలుగా బాగుంది, మనం ఫస్ట్ టైం ఛాన్స్ మనం ఇద్దాం. అప్పటిదాకా అసోసియేషన్ అయితే లేదు మీకు త్రివిక్రమ్‌తో. ఎక్కడా కలవలేదు. ఎక్కడ కలవలేదు. ఓకే. కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు అక్కడ పరిచయం చేసిన ఓకే. తెలుసు తప్ప హ్మ్. అంతకంటే పెద్ద క్లోజ్ పరిచయాలు లేవు నేను. హ్మ్. అనుకున్న తర్వాత ఒక రోజు పిలిచాం. హ్మ్. మంచి సబ్జెక్ట్ ఉంటే చెప్పండి సార్, మీకు డైరెక్షన్ ఇస్తాం, హ్మ్. ఫస్ట్ టైం డైరెక్షన్ మన దాంట్లో చేయండి, పెద్ద సినిమా తీస్తున్నాం అని చెప్పి. హ్మ్. అంటే సార్ మీరు ఇచ్చినందుకు చాలా సంతోషం అండి, కానీ మన రవికిషోర్ గారికి మాట ఇచ్చాము, దానికి మీరు ఒప్పుకునేటట్టే చేస్తాను, సెకండ్ పిక్చర్గా చేస్తానండి. అది ఎవరు హీరో అంటే పలానా హీరో అని. సరే అయితే ఎన్ని రోజుల్లో అయిపోతుంది అంటే నెలలో అయిపోతుందండి, నెల 15 రోజుల్లో షూటింగ్ కూడా అయిపోతుంది ఓకే. అని అన్నారు. అయితే మేము ఈ లోపల సబ్జెక్ట్ అది మీరు చెప్పేస్తే సబ్జెక్ట్ ఓకే చేసుకొని మిగిలిన క్యాస్టింగ్ అంతా సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పి అంటే వెంటనే చెప్పారు, ఇక్కడే కూర్చొని ఎదురుకుంటే ఇలాగే కూర్చొని సార్. చెప్తే నెంబరు 3 hours చెప్పారండి ఆ కథ. సార్. నేను మా బ్రదరు ముగ్గురే, ఎవరికి చెప్పేసి సభలకు ఎవరు రావద్దు, డిస్టర్బ్ చేయొద్దని ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చొని సినిమా మా కళ్ళ కట్టినట్టు చూపించారు సినిమా. హ్మ్. ప్రతి షార్ట్ ఎలా ఉన్నది అనేది చూసిన తర్వాత అప్పుడు అనిపించింది డెఫినెట్గా డైరెక్టర్గా కూడా చాలా మంచి పేరు తీసుకుంటాడు. సార్. స్క్రీన్ ప్లే బ్రహ్మాండంగా ఉంది, డైలాగ్స్ చాలా బాగున్నాయి అని అనుకున్నాం. బాగుందండి సినిమా, సబ్జెక్ట్ చాలా బాగుంది, హీరో గారికి కూడా ఒకసారి చెప్పాను, హీరో గారు చెప్పగానే ఆయన వెంటనే ఓకే చేశారు. ఆయన చేసిన తర్వాత నేనే అంతా అయిన తర్వాత సినిమా అయితే అద్భుతంగా ఉందండి, కానీ కొంచెం హీరో క్యారెక్టర్ బిగినింగ్ నెగిటివ్ క్యారెక్టర్ లాగా ఉంది, నాకు ఒక్కటే ఒక ఫస్ట్ చేయడానికి వీలవుతాను అంటే అయినా అన్నాడు. మా బ్రదర్ కిషోర్ కూడా వాళ్ళ ఇంటర్నేషనల్ సినిమాల్లో కూడా హీరో క్యారెక్టర్ నెగిటివ్ నుంచి స్టార్ట్ చేసి పాజిటివ్ తీసుకెళ్ళటం అప్పుడు అది ట్రెండ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేటప్పటికి నేను కూడా కన్విన్స్ అయ్యాను. సరేనండి, నెగిటివ్ అంటే మరీ నెగిటివ్గా ఏం లేదు, క్యారెక్టర్ అలా ఉంది కదా అని చెప్పిందని కూడా చేశారు. పర్ఫెక్ట్గా స్క్రిప్ట్ కూడా రాశారు. రాసిన తర్వాత మేము ఒకటే చెప్పాం, మేము తీసి నేను ఇప్పుడు 24 సినిమాలు తీసామని, 24 ఒక సినిమాలో ఒక ఎత్తు, ఇది ఒక కొత్త తరహాగా మంచి డైలాగ్స్ తోటి, మంచి స్క్రీన్ ప్లే తోటి, మీరు ఫస్ట్ పిక్చర్ కాకపోయినా సెకండ్ పిక్చర్ అయినా మాదే కాబట్టి ఈ పిక్చర్ చేస్తారు, పెద్ద సినిమా చేస్తారు కాబట్టి ఇది మీరు ఎలా అనుకుంటున్నారో అలా తీసి దీంట్లో ఎక్కడ ఇంటర్ఫీర్ కావు, బడ్జెట్ విషయంలో కానీ టేకింగ్ విషయంలో కానీ మీకు ఏం కావాలంటే తీసుకునేది ఓపెన్గా ఆఫర్ ఇచ్చాం. దాన్ని ఆయన సద్వినియోగం చేసుకొని చాలా బాగా చేశాం సార్. అంటే కథ విషయం మీరు ప్రస్తావించారు కాబట్టి నాకు డౌట్ సార్, మీరు కృష్ణ గారితో చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది మీకు, క్లాస్మేట్స్ కూడా మీరు, అంటే కృష్ణ గారి అన్ని సినిమాలు చూసుంటారు మీరు, లేదా తెలిసి ఉంటుంది కూడా మీకు. రౌడీ అన్నయ్య అని చెప్పి కృష్ణ గారితో ఒక సినిమా ఉంది సార్, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు డైరెక్టర్. ఆ సినిమా కథ మన అతడు సినిమా కథకి చాలా దగ్గరగా ఉంటుంది అనిపిస్తుంది. మీరు ఆ రౌడీ అన్నయ్య సినిమా చూశారు సార్? దాంట్లో రౌడీ అన్నయ్యలో కృష్ణ గారు లాయర్, తను హ్యాండిల్ చేసిన ఒక కేసు వల్ల ఒక కుటుంబానికి అన్యాయం జరగద్ది.
అది తెలుసుకొని నిర్మలమ్మ ఇక్కడ ఉంటారనమాట. నిర్మలమ్మ ఇంటికి వచ్చి ఆ కుటుంబం మొత్తానికి న్యాయం చేస్తారనమాట. ఆ ఊర్లో ఆ కుటుంబానికి ఏం సమస్యలు ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసి, నిర్మలమ్మ గారి మనవడు కాకపోయినా సరే, నువ్వు మనవడు కాకపోతే ఏమి నాకు అంత మంచి చేసావు అని చెప్పేసి క్లైమాక్స్ సీన్స్. సేమ్ మన అతనిలో కూడా తన వల్ల ఆ కుటుంబానికి నష్టం జరగదు కాబట్టి. మోనో ఇంగ్లీష్ పిక్చర్స్ సార్ వాళ్ళు ఒక దగ్గర ట్రీట్ చేసుకుంటారు, ఈయన ఇంకొక దగ్గర ట్రీట్ చేస్తుంటారు. సార్ బట్ థ్రెడ్ మాత్రం ఒక ఇంగ్లీష్ పిక్చర్ నావెల్లో ఏదో దాన్ని బేస్ చేసుకొని చేశారు. సార్ సార్ అండ్ ఇప్పుడు ఈ రిలీజ్ విషయానికి వస్తే నిన్న ప్రెస్ మీట్ జరిగింది సార్, మనకి 2 days బ్యాక్ ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ ఈ సినిమాకి వచ్చే కలెక్షన్ కానీ ఏదైతే రెవెన్యూ ఉందో అదంతా కూడా మహేష్ బాబు ఫౌండేషన్కి వెళ్తుంది అని చెప్పేసి చెప్పారనమాట. మీరు నిర్మాత, సో ఇక్కడ వచ్చే రెవెన్యూ అటు పంపించడానికి కారణం ఏంటి సార్? కారణం ఏమీ లేదు, దీని మీద మేము ఏదో లాభం వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇది సార్ సినిమా బాగుంటుంది, డెఫినెట్గా బాగా సక్సెస్ అవ్వాలి. సార్ మేజర్గా ఇది దాదాపు 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. ఓకే ఏమిటి రిలీజ్ చేస్తూ ఉంటే అదండి ఇదండి మీరు ఇవ్వాలండి, మాకు అవుట్లెట్ ఇచ్చేయండి, మేము కొనుక్కొని మేము చేస్తాం. ఇది చాలా ఆఫర్లు వచ్చినాయి. సార్ తర్వాత చూద్దాం అంటే ఈ 2 ఏళ్ళు ఇట్లా ప్రొగ్రామ్ చేసుకుంటూ వచ్చాం. తర్వాత ఇప్పుడు ప్రసన్న చేస్తున్న వాటి వీళ్ళందరూ కూడా మంచి ఉత్సాహవంతులు యువకులు, ఆల్రెడీ కొన్ని సినిమాలు తీసి సక్సెస్ఫుల్గా అన్నారు, చరిత్ర కూడా బాగుంది. సార్ ఇవన్నీ కూడా చూసిన తర్వాత సరే ఇద్దాం లేదనుకొని అప్పుడు ఒక వాళ్ళతో డిస్కషన్లోనే చెప్పాం, 20 ఏళ్ల క్రితం తీసిన సినిమా ఇది, అప్పటికిప్పటికే టెక్నాలజీ చాలా అవును. మారిపోయింది. మరి అప్పటికి ఆ నెగిటివ్లు ఎలా ఉన్నాయో కూడా తెలియదు. మరి దీన్ని అప్గ్రేడ్ చేయాలి, ఇప్పుడున్న సౌండ్ సిస్టమ్ డాల్బీ సిస్టమ్ అప్గ్రేడ్ చేయాలి, ఇవన్నీ చేయాలి కదా, చేస్తాము అంటే టెక్నికల్గా అంటే ఓకే అన్నారు వాళ్ళు. ప్రసాద్ లాబ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇందాక వచ్చింది అమ్మాయి, మా తమ్ముడు గారు అమ్మాయి ప్రియాంక. అవును సార్. ప్రియాంక బాధ్యత తీసుకుంది. ప్రియాంకకి బాగా నాలెడ్జ్ చాలా ఉంది. అమెరికాలో సినిమా ఇండస్ట్రీ గురించి చాలా, అంటే అక్కడ తను మాస్టర్స్ చేయడానికి వెళ్ళి సార్ ఒక 4 years అక్కడ సినిమాస్లో వర్క్ చేసింది. కాబట్టి దానికి టెక్నాలజీ గురించి బాగా తెలుసు, బిజినెస్ గురించి బాగా తెలుసు, అన్నీ కూడా తెలుసు. దీన్ని మనం ఒక లాభం అనేది ఏంటి అనేది మనం చూడొద్దు, ఇందులో మనకు అక్కర్లేదు, లాభం కూడా అక్కర్లేదు. దీన్ని అద్భుతంగా చేయాలి అని అనుకున్న తర్వాత ఈ సూపర్ 4Kకి ఓకే చేయించాం, దానికి సౌండ్ కూడా డాల్బీకి చేంజ్ చేస్తాం. డాల్బీకి చేయించాం. దాని మూలంగా ఏమైపోయిందంటే ఇవాళ కొత్తగా ఇప్పుడు తీసిన సినిమాలాగానే ఉంటుంది మీకు, కలర్స్ కానీ ఇది కానీ ఎవ్రీథింగ్. సార్ మీరు అతడు సినిమాకి టెక్నికల్గా ఎన్ని హంగులు అద్దినా అసలు బేసిక్గా దాని సోలే ఈ తరానికి సరిపోయేది. అంటే మీరు కూడా అన్నా నేను ఆ, ఏమంటే ఇంకో 10 ఏళ్ళ తర్వాత తీయాల్సిన సినిమా ఇవాళ తీస్తారు మీరు, ట్రెండ్ మార్చాలి కదండి మనం ఆ, అన్నారు ఆయన. అందుకే చెప్పింది, మళ్ళీ మేము ఇంటర్ఫీర్ అయితే సార్ మళ్ళీ మాది ఓల్డ్ స్కూలు ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇట్లాగా ఉంటుంది. సార్ ఇది మీరు న్యూ ఇదిగా తీసుకున్నారు కాబట్టి మీరు ఎలా అనుకుంటున్నారో అలా చేయండి, మేము ఎవరో ఇన్వాల్వ్ కావు అని చెప్పుకోవాలి. సార్ ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నామని చెప్పి మహేష్ బాబు గారికి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి సార్? ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే డెఫినెట్గా చాలా బాగుంటుంది అనేది. అంటే ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్, యంగర్ జనరేషను సినిమాను టీవీలో చూశారు, ఈ సినిమా చాలాసార్లు చూశారు, కానీ ఆ బిగ్ స్క్రీన్లో చూడలేదు. అందుకని దీన్ని ఒకసారి బిగ్ స్క్రీన్లో చూపించే అవకాశం ఇవ్వాలి, టెక్నికల్గా కూడా దీన్ని అప్గ్రేడ్ చేసి ఇవ్వాలి, ఇవాళ తీసిన సినిమాలాగా అనిపించాలి అనే ఆలోచనతో వచ్చి ఇవన్నీ కూడా చేస్తామండి, చేస్తాం. ఇందులో డబ్బుల గురించి కూడా మేము ఆలోచించట్లేదు, దాని గురించి కూడా ఆశించట్లేదు అనండి. తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ కూడా ట్రస్ట్కి జరిగితే ఓకే అండి అని చెప్పి, నాకు కూడా ఏం అభ్యంతరం లేదు అని చెప్పడం జరిగింది. అలాగే వచ్చేదానికి సద్వినియోగం కోసం మనం దీన్ని ఒక మంచి పని చేయాలనే ఆలోచన మహేష్ బాబు వాళ్ళు అనుకున్నందుకు డెఫినెట్గా మా సైడ్ నుంచి ఏం కావాలో మేము రెడీ చేయండి అని చెప్పి.